నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. బాలసదన్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ పాల్గొన్నారు. బాలసదన్లో ఉంటున్న పిల్లలు బాగా చదువుకొని జీవితంలో పైకి రావాలని ఆకాంక్షించారు. బాధ్యతతో చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలసదనంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలసదన్ చిన్నారుల సంక్షేమం పట్ల జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. బాలల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చిన్నారులతో కలిసి భోజనం చేస్తూ వారితో ఆత్మీయంగా ముచ్చటించిన కలెక్టర్ పెద్దయ్యాక ఏమవుతారో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల సమాధానాలు ఆనందంగా స్వీకరించి వారి కలలు నెరవేరేలా కృషి చేయాలని ప్రోత్సహించారు. 134.9 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న బాలసదనం భవన నిర్మాణాన్ని పరిశీలించి మార్చిలోగా అన్ని హంగులతో నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఒకటే మాట, డిసెంబర్ 31 నైట్ సెలబ్రేషన్స్ ఎక్కడ అని. 2025కు వేడుకలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జిల్లా వ్యాప్తంగా చిన్న పెద్ద సిద్ధమయ్యారు. అందరూ పార్టీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా యువత పార్టీలు దావత్లు అంటూ ఫుల్ జోష్ మీద కనిపిస్తోంది. మరికొందరు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేరింతలు, కేకలు, సంబరాలు, సంతోషాలు, అంబరాన్ని తాకిన ఆనందాలు, కొన్ని దుఃఖాలు, చేదు అనుభవాలు, కాలం వదిలిన జ్ఞాపకాలను మిగిల్చి 2025 కొన్ని గంటల్లోనే వెళ్లిపోనుంది. 2026కి నయా జోష్ గా స్వాగతం పలకడానికి జిల్లా ప్రజలు వాయుభేదం లేకుండా సిద్ధమవుతున్నారు. జిల్లా అంతటా కొత్త సంవత్సరం సందడి అప్పుడే మొదలైంది. మద్యం షాపులు బిజీగా మారనున్నాయి. మద్యం ప్రియులను దృష్టిలో పెట్టుకున్న ఎక్సైజ్ శాఖ ఈ సంవత్సరం కూడా మద్యం దుకాణాలు, బార్లు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయాలు 3 కోట్ల పైగానే జరుగుతున్నాయి. మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయని భావించి వైన్స్ యజమానులు సైతం నిల్వలు పెంచారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరుపుకునే దావత్లకు బిర్యానీ పాయింట్ల నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి ఆఫర్లు ఇస్తున్నారు. చికెన్, మటన్ కాకుండా ప్రాన్స్, ఫిష్ బిర్యానీలకు ప్రత్యేక ఆకర్షణగా పెట్టారు. దీంతో పాటు స్నాక్స్ కూడా అందిస్తున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేయడానికి చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు వరకు ఉత్సాహం చూపుతున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ కేకులను తయారు చేస్తున్నారు. కాలనీలు, అపార్ట్మెంట్లతో పాటు ఇళ్ల ముంగిళ్లలో వేసే రంగవల్లులు అబ్బురపరచనున్నాయి. బుధవారం కొంతమంది వీటికి కావాల్సిన రంగులను కొనుగోలు చేశారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువర్గంతో సంబరాలు జరుపుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మార్కెట్లు కొనుగోళ్లతో కిటకిటలాడుతున్నాయి. నూతన సంవత్సర వేడుకలపై జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికీ పోలీస్ శాఖ పలు సూచనలు చేయడంతో అందుకు అనుగుణంగా వేడుకలు జరుపుకునేలా సిద్ధం చేసుకుంటున్నారు. అర్హులైన పేదలందరికీ ఇల్లు అందేలా చూడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చెల్లింపు విషయంలో అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమన్నారు. అర్హులకు పథకాలు అందజేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని చెందూరు రుద్రూర్ మండలాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే పోచారం శ్రీమతి ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు అందజేశారు. అలాగే పలు లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ గ్రామాల్లో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక ఇప్పించి నిర్మాణం జరిగేలా చూడాలని చెప్పారు. తమకు ఉన్నంతలోనే పెళ్లిళ్లు చేసుకోవాలని, అప్పు చేసి ఉన్న పొలాలు ఇళ్లను అమ్ముకోవద్దని సూచించారు. ఈ మేరకు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మిమ్మల్ని ఉద్దేశించి ఈరోజు మరి వేదికపై ఉన్నటువంటి అక్కలకు చిన్న సంవత్సర శుభాకాంక్ష. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చేసినట్టుగా నేను బీచ్ పెట్టుకుంటా, పాటలు పెట్టుకుంటా, ఇల్లు అనుకుని చూడు పండుగ అన్నట్టు చూసుకుంటే అప్పుల పాలవుతాను. అప్పుల పాలైన తర్వాత మళ్ళీ మీకు ఎవరు కూడా ఆదుకో ఉన్న ఎమ్ముకోవాల్సి వస్తే వడ్డీ సరిపోక, కాబట్టి అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉన్నంతలో మెదులుకోవాలి. సింపుల్ గా మనం ఎక్కడికి వెళ్ళి సంసారం సుఖంగా ఉండాలి. అప్పుల పాలు రాకండి. నాకు తెలుసు అప్పుల బాధ ఏందో. వడ్డీ కట్టలేక వస్తాం మనం. రూపాయి వడ్డీ, 4 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ అవసరానికి కొంచెం తెచ్చుకుంటారు కాబట్టి కట్టించి అవసరం పోకండి. ఉన్నంత మట్టికి మెదులుకుందాం. కాబట్టి ఫంక్షన్ హాల్ దగ్గర కూడా అవన్నీ కూడా మీరు బాసాలు కొనలేదు. ఆ బాసాలు కుర్చీలు కొనండి. పెద్దలకు చెప్తున్నా, చక్కగా వాళ్ళు వస్తారు, పెళ్లి చేసుకొని పోతారు. ఆ ఫంక్షన్ హాల్ ఉందనుకో, చక్కగా రావడం, పెళ్లి పిల్లలు తీసుకొచ్చడం, పెళ్లి పిల్లలు తీసుకురావడం, అది తయారు చేయడం, అక్షంతలు అయితే భోజనం చేసి పంపించడం. కాబట్టి ఆ ఫంక్షన్ అన్నింటి కూడా ఆ విధంగా ఇంటున్నారా పెద్ద మనుషులు అందరూ. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని దుర్చబెట్టుకోవాల్సి కోరుకుంటూ, ఉగాది మనకి ఏప్రిల్లో వచ్చిన నూతన సంవత్సరం, ఇంగ్లీష్ నూతన సంవత్సరం రేపు మొదలవుతుంది. కాబట్టి మీ అందరికీ భగవంతుడు అన్ని విధాలుగా మీ కుటుంబాలకు ఆనందాన్ని, సంతోషాన్ని అన్ని విధాలుగా వారు మీకు ప్రసాదించాలని భావిస్తుంది. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ B కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా.
అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, ఎంబీబీఎస్, డీజీఓ, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును. సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. నిజామాబాద్ జిల్లాలోని బడా పహాడ్ దర్గాలో ఏర్పాటు చేసిన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షాదుల్లా బాబాకు గంధం పూలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలోని జలాల్పూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన బడాపహాడ్ ఉత్సవాలను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి గంధం తలపై ఎత్తుకొని ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన భక్తులు గంధం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా పోచారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బడాపహాడ్ పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచిందన్నారు. ఇక్కడికి పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా షాదుల్లా హుస్సేని బాబా భక్తులకు కొంగు బంగారంగా నిలిచారని కొనియాడారు. కులమతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు అందరూ కలిసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూ ఉండండి K9.